హాయ్ హలో అస్సలం అయికం నమస్తే. రంజాన్ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. మనకు ముఖ్యంగా రంజాన్ మాసం స్టార్ట్ అవ్వగానే చికెన్ హలీం కానీ మటన్ హలీం కానీ తినాలనిపిస్తూ ఉంటుంది. అయితే నేను ఈరోజు మీకు చికెన్ హలీంని తయారు చేసి చూపిస్తాను. ముందుగా చికెన్ హలీంకి కావలసిన పదార్థాలు: కేజీ చికెన్, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, యాలుక్కాయలు, చెక్క, మిరియాలు, పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, కారం, పసుపు, ఉప్పు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినపపప్పు, మసూర్ దాల్, గోధుమ రవ్వ కప్పు, పుదీనా, కొత్తిమీర. ఒక బౌల్ తీసుకొని ఇవన్నీ నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేసేసి నానబెట్టేద్దాం. ఒక గంట పక్కన పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. హలీం కోసం చికెన్ని ముందుగా ఉడకబెట్టుకుందాం. దానికి ముందుగా ఈ ఆనియన్ ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి, యాలుక్కాయలు, లవంగాలు ఫ్రై చేసేద్దాం. ఘీ కూడా యాడ్ చేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాం. చికెన్ కూడా వేసేసుకుందాం. మిరియాలు కూడా వేసేసుకుందాం. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసేసుకుందాం. కలిపేద్దాం. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేద్దాం. పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. కలిపేద్దాం. ఒక కప్పు పెరుగు యాడ్ చేసేద్దాం. చివరిలో వాటర్ యాడ్ చేసేద్దాం. మూత పెట్టుకొని ఒక 7-8 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఎనిమిది విజిల్స్ అయితే వచ్చేసి ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టుకుందాం. ప్రెషర్ అయితే అయిపోయిందండి. చికెన్ బాయిల్ అయిన వాటర్లో నానబెట్టిన ఈ పప్పుల్ని ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చికెన్ ముక్కల్ని మెత్తగా స్మాష్ చేసేద్దాం. బోన్స్ ముక్కల్ని పక్కన పెట్టేద్దాం. చికెన్ మెత్తగా అయితే స్మాష్ చేసేసామండి. ఇంకా అయితే హలీం తయారు చేసేద్దాం. పప్పు అయితే ఉడికిపోయిందండి, తీసేద్దాం. పప్పు గుత్తి పెట్టి మిక్సింగ్ మెత్తగా అయిన చికెన్ని కూడా ఈ పప్పులో యాడ్ చేసేద్దాం. వేరే గిన్నెలోకి మార్చుకుందాం.
ఇలా మెత్తగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. మెత్తగా మరియు చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసేద్దాం. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేద్దాం. కలిపేద్దాం. జీడిపప్పు, సన్నగా తరిగిన బాదం పప్పు యాడ్ చేసేద్దాం. బాదం పప్పు, జీడిపప్పు దోరగా వేయేంత వరకు నెయ్యిలో కలిపేద్దాం. వేయించిన బాదం పప్పు, జీడిపప్పు, నెయ్యి యాడ్ చేసేద్దాం. హలీం అయితే రెడీ అయిపోయిందండి. దించేద్దాం. స్మెల్ మాత్రం సూపర్గా ఉంది. మగుమలాడే హలీం అయితే రెడీ అయిపోయిందండి. ఒక పట్టు పట్టేద్దాం. బా ఏముందండి అసలు హలీమా. నిమ్మ దెబ్బ పిండి తిందాం ఫ్రెండ్. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంటుంది అసలు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.